చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఏం భాష బాగున్నావా అభిమానం కోసం ఆగిన చంద్రబాబు గారికి ఎంత జ్ఞాపక శక్తి ఎక్కువ ఇదొక సందర్భం. 83 నుంచి ఉన్న అనేక మంది వేల మంది కార్యకర్తలని పేరు పెట్టి పలకరించగల జ్ఞాపకశాలి చంద్రబాబు నాయుడు గారు. జగన్ రెడ్డి లాగానో ఇంకెవరిలాగానో. జగన్ రెడ్డి స్క్రిప్ట్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. ఒక పేజీకి 9-11 లైన్లు ఉంటాయి. అంతకుముందు 9 ఉండేవి, నవరత్నాలు అనేవాళ్ళు కదా, 9 లైన్లు రాసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పెంచి 11 సీట్లు వచ్చినాయి కదా, 11 లైన్లు రాస్తున్నారు. పెద్ద పెద్ద తాటికి అంత అక్షరాలు రాస్తే కానీ ఆయన కనపడదు, చదవలేడు. ఆయన ప్రతిదానికి చంద్రబాబు గారితో పోల్చుకుంటూ ఉంటాడు. ఒంగుని కొబ్బరికాయ కొట్టలేడు, హెలికాప్టర్ నుంచి డైరెక్ట్గా దిగలేడు, ప్రతి చోట పీటలు కావాలి, ఎక్కలేడు, దిగలేడు, నడవలేడు. ఆయన చూడండి ఎంత అభిమానం, ఎంత జ్ఞాపక శక్తి ఎక్కువ ఆయనకి. భాష అని టీడీపీ సీనియర్ కార్యకర్త చంద్రబాబు గారికి తెలుసు, బాగా పరిచయం ఉంది ఎప్పటి నుంచో. ఆ సందర్భం ఏంటో చూద్దాం ఒకసారి. మొన్న చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ITCX సదస్సులో పాల్గొని రిటర్న్ వస్తుండగా రోడ్డు పక్కన ఒక ఆయన నిలబడి ఉన్నాడు. సెక్యూరిటీ మూలంగా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఎవరైనా అంతే కదా, బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే సెక్యూరిటీని దాటుకెళ్ళాలా, బోర్డు ఉంటాయి అక్కడ. ఆ వ్యక్తిని కారులోంచి చూసిన చంద్రబాబు నాయుడు గారు కారు ఆపి దగ్గరికి పిలిచి పలకరించారు, భాష బాగున్నావా అని. అసలు అభిమాని పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. ముఖ్యమంత్రి తను అభిమానించే నాయకుడు దూరంగా ఉండి చూసుకుంటా ఉంటే దగ్గరికి పిలిచి బాగున్నావా అంటే ఆనందం వర్ణనాతీతం. తిరుపతిలో ITCX 2025 సదస్సులో పాల్గొని తిరుగు ప్రయాణమయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దారిలో కార్యకర్తను పలకరించిన విధానం పార్టీ శ్రేణులపై చంద్రబాబుకు ఉన్న ప్రేమకు గీటురాయిగా నిలిచింది. సదస్సు ముగించుకుని తిరుగు ప్రయాణంలో మంగళం దారిలో తెల్లని జుట్టుతో నిల్చున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా వాహన శ్రేణిని ఆపమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. కారు అద్దం కిందకు దించి ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచి ఏం భాష బాగున్నావా, ఆరోగ్యం బాగుందా అని కుశల ప్రశ్నలు వేసి పలకరించారు. ఈ పరిణామంతో మంగళం సమీపంలోని శేషాచల నగర్కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త SA అజీజ్ భాష చలించిపోయారు. 40 ఏళ్లుగా చంద్రబాబుకు నేను తెలుసు, ఆయన చూసేందుకు వచ్చిన భద్రతా కారణాలతో రోడ్డు పక్కన నిలబడిపోయా, అయినా నన్ను గుర్తుపట్టి పలకరించారు. ఈ జన్మకి ఇది చాలు అంటే భాష ఉద్వేగానికి లోనయ్యారు. అంతే కదా, ఏ కార్యకర్తకైనా తన నాయకుడితో ఫోటో దిగాలని ఎంతో కోరుకుంటుంది. అనేక మంది 100 మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఈ మధ్య వచ్చిన కార్యకర్తల పేర్లు గుర్తుండకపోవచ్చు, కానీ పేరు గుర్తు లేకపోతే ప్రతి మనిషిని గుర్తుపట్టగలరు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టి పిలిచే కార్యకర్తలు వేలలో ఉంటారు తెలుగుదేశం పార్టీలో. ఏ కార్యకర్తకైనా ఇంతకంటే ఆనందం ఏముంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త పదవులు ఆశించడు, పనులు ఆశించడు. తను అభిమానించే నాయకుడి స్పర్శ మాత్రమే ఆశిస్తాడు, ఒక ఫోటో ఆశిస్తాడు. అది చాలు, ఈ జీవితానికి అన్నంత ఆనందపడిపోతారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు సామాన్య కార్యకర్తను పిలిచి కుశల ప్రశ్నలు వేస్తే ఆ కార్యకర్తకు అంతకంటే ఏం కావాలి.